ఇంకా ప్రాజెక్టు పూర్తి కానే లేదు, నీళ్లు స్టోరేజ్ చేయలేదు. అప్పుడే తెలంగాణలో క్రెడిట్ వార్ స్టార్ట్ అయిపోయింది. తాము అధికారంలోకి వచ్చాకే సీతారామ ప్రాజెక్టుకి అనుమతులు, నీటి కేటాయింపులు సాధించామని ఉత్తమ్ వాదిస్తున్నారు. అయితే ఆ వ్యాఖ్యలకి కౌంటర్ ఇచ్చారు మాజీ మంత్రి హరీష్ రావు. సీతారామ ప్రాజెక్టు చుట్టూ రాజకీయ మంటలు చెలరేగాయి. ఈ ప్రాజెక్టు తాము అధికారంలోకి వచ్చిన తర్వాతే నీటి కేటాయింపులతో పాటు పలు అనుమతులు సాధించామన్నారు మంత్రి ఉత్తమ్. గత ప్రభుత్వంలో ఈ ప్రాజెక్టుకి నీటి కేటాయింపు జరగలేదు. 15-16 నెలల మా కృషితో సీతారాం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుకి 67 టీఎంసీలు నీటి కేటాయింపు సెంట్రల్ వాటర్ కమిషన్ ద్వారా మా ప్రభుత్వంలో జరిగిన విషయం మరి తెలంగాణ ప్రజలందరికీ తెలియజేస్తూ చాలా సంతోషిస్తున్నాము. సీతారామ ప్రాజెక్టుకు అనుమతులు, నీటి కేటాయింపులపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వ్యాఖ్యలను హరీష్ రావు ఖండించారు. అబద్దాలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ అదే అబద్దాలతో తెలంగాణ ప్రజలను మోసం చేస్తుందంటూ ఎక్స్ వేదికగా కౌంటర్ ఇచ్చారు. 2018 అక్టోబర్ 30న సీతారామ ప్రాజెక్టు డిపిఆర్ ని బీఆర్ఎస్ ప్రభుత్వం కేంద్ర జల సంఘానికి పంపించింది. 113.795 టీఎంసీల నీళ్లు ప్రతిపాదిత సీతారామ ప్రాజెక్టుకు అందుబాటులో ఉన్నాయని 2021 సెప్టెంబర్, అక్టోబర్లోనే సిడబ్ల్యూసి హైడ్రాలజీ విభాగం నిర్ధారించింది. సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు కింద 70.4 టీఎంసీల నీటిని వినియోగించి 6.74 లక్షల ఎకరాలకు సాగునీటిని ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్ జిల్లాలకు ఇవ్వొచ్చని, తాగునీటితో పాటు పారిశ్రామిక అవసరాలకు వాడుకోవచ్చని కేంద్ర ప్రభుత్వం 2021లోనే నిర్ధారించిందన్నారు. దీనికి సంబంధించిన ఆధారాలు కూడా ఉన్నప్పటికీ సీతారామ ప్రాజెక్టుకు నీటి కేటాయింపులు జరగలేదని, ప్రాజెక్టుకు అనుమతులు లేవని ఉత్తమ్ మాట్లాడుతున్నారంటే అది అబద్ధపు ప్రచారానికి పరాకాష్ఠేనన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్మించిన సీతారామ ప్రాజెక్టు దగ్గర ఫోటోలకు పోజులిచ్చి అదే ప్రాజెక్టుపై విమర్శలు చేశారంటూ హరీష్ రావు మండిపడ్డారు. 50 ఏళ్ల కాంగ్రెస్ పాలనలోనే సాగునీటి విషయంలో తెలంగాణకు అన్యాయం జరిగిందన్నారు. తమ ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో నీటి కష్టాలను తీర్చామన్నారు హరీష్ రావు. రాష్ట్ర ప్రయోజనాలను తమ రాజకీయ అవసరాలకు తాకట్టు పెట్టే కాంగ్రెస్ నాయకులు బీఆర్ఎస్ గురించి, కేసీఆర్ గురించి మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందన్నారు.